హలో ఫ్రెండ్స్, థ్రిల్లర్ మూవీస్ అంటే మీకు ఇష్టమా? ట్రెండింగ్ లో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ తమిళ డబ్బింగ్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. సెక్రటేరియాలో పవర్ఫుల్ బ్రోకర్ అయినటువంటి కిట్టు తన ఇన్ఫ్లుయెన్స్ తో ఏ పనినైనా చిటికలో చేసేస్తూ ఉంటాడు. కేంద్ర మంత్రికి సంబంధించిన భూముల విషయంలో తలదూర్చడంతో సమస్యల్లో ఇరుక్కుంటాడు. 12 ఏళ్లుగా బ్రోకర్ గా పనిచేస్తూ 6,000 కోట్లు సంపాదించాడు అని కిట్టుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు కిట్టు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత డబ్బు ఎలా సంపాదిస్తాడు అనేది తెలియాలంటే భద్రకాళి అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ బెంగాలీలో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. 2020లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ని కంప్రెస్ చేసి మూవీగా రిలీజ్ చేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. కాలేజ్ డేస్ తర్వాత విడిపోయిన 6 మంది ఫ్రెండ్స్ 5 సంవత్సరాల తర్వాత ఒక బ్యాచిలర్ పార్టీలో కలుస్తారు. అందరూ హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేస్తున్న టైంలో అక్కడికి ఒకరు వస్తారు. అతను వచ్చాక అందరూ కలిసి డేంజరస్ గేమ్ మాఫియా ఆడాలి అని అనుకుంటారు. అసలు మాఫియా గేమ్ ఏంటి, ఈ గేమ్ ఆడాక ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మాఫియా గేమ్ ఫర్ లైఫ్ అనే సినిమా చూడాలి. ఇది G5లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి సినిమాలు అందించడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మర్చిపోకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన చిన్న బడ్జెట్ విలేజ్ బ్యాక్డ్రాప్ క్యూట్ లవ్ స్టోరీ సినిమా. తిరుపతి అండ్ కుమారి చిన్నతనంలో ఒకే స్కూల్లో చదువుకుంటారు. తిరుపతికి వ్యవసాయం అంటే ఇష్టం ఉండటంతో చదువు మానేసి రైతు అవుతాడు. కుమారి డిగ్రీ చదివి సిటీకి వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని అనుకుంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన బట్టల షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. తిరుపతి కుమారిని ప్రేమించి ఎలాగో ఒకలా ఆమెను ఒప్పిస్తాడు. తిరుపతి కుమారి కోసం మారతాడా లేక కుమారి తిరుపతి కోసం మారుతుందా? చివరికి ప్రేమ వీళ్ళిద్దరిని ఎటువైపు తీసుకెళ్తుంది అనేది తెలియాలంటే కన్యాకుమారి అనే సినిమా చూడాలి. ఇది ఆహాలో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ డబ్బింగ్ థ్రిల్లర్ సినిమా. అడుగడుగున మోసాలతో విసిగిపోయిన విలన్ తను బ్యాంకుల ద్వారా ఎక్కువ ఇబ్బందులు పడటంతో ఆ బ్యాంకులకు బుద్ధి చెప్పాలి అని ఒక ప్లాన్ వేస్తాడు. కొత్తగా పోలీస్ డ్యూటీలో జాయిన్ అయిన హీరో అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఆ రోజు రాత్రి పెట్రోలింగ్ కి వెళ్తారు. అప్పుడే వీళ్ళకి విలన్ గ్యాంగ్ ఎదురవుతుంది. విలన్ వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, విలన్ చేసిన ప్లాన్ ఏంటి, హీరో విలన్ ని ఆపుతాడా లేదా అనేది తెలియాలంటే టన్నల్ అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా ప్రీ ఇంటర్వెల్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ తమిళ డబ్బింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ సినిమా. IMDb రేటింగ్ 8.6. హీరో ఒక పోలీస్ ఆఫీసర్. తను చేసిన ఒక తప్పు వలన సస్పెండ్ అవుతాడు. సిటీలో వరుసగా ఒకే ప్యాటర్న్ లో కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. చనిపోయిన వ్యక్తి చేతిని అందరికీ తెలిసేలా డిస్ప్లే ఉంచుతూ ఉంటాడు కిల్లర్. పోలీసులు ఈ కిల్లర్ ని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. హీరో ఎలా అయినా తనే ఆ కిల్లర్ ని పట్టుకోవాలి అని పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అసలు కిల్లర్ ఎవరు, ఎందుకు హత్యలు చేస్తూ ఉంటాడు, ఇతన్ని ఎవరు పట్టుకుంటారు అనేది తెలియాలంటే ఇంద్ర అనే సినిమా చూడాలి. ఇది ఆహాలో తమిళ్లో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, ఈ తెలుగు థ్రిల్లర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.